కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు ఆమెకో గడ్డు సమస్య అయోధ్య రూపంలో వచ్చిపడింది. ఆమె మాత్రమే కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కింకర్తవ్యమని తలపట్టుకుంటున్నారు. జనవరి 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభానికి హాజరు కావాలని అయోధ్య ఆలయ ట్రస్ట్ సోనియాగాంధీని ఆహ్వానించింది. ఆమెతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ఆ పార్టీ అధీర్ రంజన్ చౌదరి తదితరులకు కూడా ఆహ్వానాలు పంపింది. సోనియా ఆ కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆమె ఆహ్వానంపై అధికారికంగా ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఆమె అయోధ్యకు వెళ్తారా వెళ్లరా అనే సస్పెన్స్ నెలకొంది. సోనియా రామాలయ ప్రారంభానికి వెళ్లినా వెళ్లకపోయినా కాంగ్రెస్ పార్టీకి నష్టమే. మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హిందుత్వానికి అనుకూలమైన సంకేతాలు వెళ్తాయి. మైనార్టీ ఓటర్లు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. సెక్యులరిస్ట్ ఇమేజీ ఉన్న కాంగ్రెస్ అతివాద హిందుత్వ పార్టీ అయిన బీజేపీని గద్దెదించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో సోనియా హిందుత్వ రాజకీయాలకు కేంద్రమైన అయోధ్య రాముడి గుడికి వెళ్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు అందుతాయని కాంగ్రెస్ పెద్దలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేది కాంగ్రెస్ పార్టీని అని మైనార్టీలు ఆశలు పెట్టుకున్నారని, సోనియా అయోధ్యకు వెళ్లి వాటిని భంగం కలిగించారని చెబుతున్నారు. అయోధ్యలో కాషాయ జెండా రెప్పరెపల మధ్య మోదీ, అద్వానీ తదితరుల పక్కన సోనియాగాంధీని ఊహించుకోవడం కాంగ్రెస్ శ్రేణులకు జీర్ణమయ్యే అంశం కాదు. సోనియా హాజరైతే కాంగ్రెస్ కూడా కాషాయం తానులో ముక్కలేనని ప్రజలు భావిస్తారని, ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకుకు చిల్లు పడుతుందని పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. ఈ భయాలను దృష్టిలో ఉంచుకొని సోనియా అయోధ్యకు వెళ్లకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె ఆలయ ట్రస్ట్ ఆహ్వానంపై ఆచితూచి స్పందిస్తారని, సీనియర్ నేతల అభిప్రాయాలకు విలువ ఇస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. సోనియా అయోధ్యకు వెళ్లకపోతే హిందువులకు వ్యతిరేకమనే తప్పుడు సంకేతం ప్రజలకు వెళ్తుందని, ఎన్నికల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే భయం కూడా హస్తం పార్టీని వేధిస్తోంది. అయోధ్య వివాదం ముగిసినా, ఆలయ నిర్మాణం పూర్తయినా బీజేపీ రాముడి పేరుతో హిందువులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా ఇతర కాంగ్రెస్ నేతలు అయోధ్య ప్రోగ్రాంకు వెళ్లకపోతే హిందూ వ్యతిరేకులనే ముద్ర మరింత బలంగా పడుతుంది. లోక్సభ ఎన్నికల్లో మోదీకి అదో ఆయుధంగా మారుతుంది. విదేశీయులకు హిందువుల మనోభావాలపై గౌరవం లేదని దాడి చేసే అవకాశం ఉంటుంది. సోనియా క్రైస్తవురాలని, ఇటలీ కేథలిక్కు అని పాత చింతకాయ పచ్చడి విమర్శలను తెరపైకి తీసుకొస్తారు. 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ను ఈ విమర్శలు ఇబ్బంది పెట్టేవే. భారత్ జోడో అంటూ పాదయాత్రలో గుళ్ళు గోపురాలు తిరుగుతున్న రాహుల్ గాంధీకి కూడా అయోధ్య ఆహ్వానం చావోరేవో అన్న సమస్యగా మారింది. అయోధ్యకు పోయినా పోకున్నా నష్టం జరుగుతుందని, ఇది సున్నితంగా వ్యవహరించాల్సిన విషయమని సోనియా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. హాజరు కాకపోతే సందేశాన్ని పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేకపోతే అనారోగ్యం వంటి సాకులను కూడా చెప్పొచ్చని చెబుతున్నారు. సోనియా నిజానికి ఆలయాలకు, సాంప్రదాయాలకు దూరంగా ఉండరు. తన మతం హిందూ మతమేనని ఆమె చాలాసార్లు చెప్పారు. 1998లో తిరుమల ఆలయాన్ని సందర్శించినప్పుడు తనకు హిందూ మతంపై విశ్వాసం ఉందని అఫిడవిట్ కూడా ఇచ్చారు. ఆమె క్రైస్తవురాలు కనుక ఆలయానికి రావద్దని అప్పట్లో నిరసనలు జరిగాయి. నా భర్త, నా అత్త పాటించే మతాన్నే నేను పాటిస్తున్నా అని ఆమె అప్పట్లో అఫిడవిట్లో రాశారు. భారతదేశంలో లైంగికత్వానికి హిందూ మతం హామీ ఇస్తుందని తర్వాత కాంగ్రెస్ కూడా ప్రకటించింది. సోనియా కట్టుబొట్టులో హిందుత్వాన్ని పాటిస్తుంటారు. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె హిందూ ఆచారాలను కొనసాగిస్తూ వస్తున్నారు. కుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. హిందూ మతంతో ఇంతగా మమేకమైనప్పటికీ ఆమె ఇటాలియన్ క్రైస్తవురాలేనని హిందుత్వ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపుతున్న అయోధ్య రామాలయ ట్రస్టీలు సోనియాకు ఆహ్వానం పంపడం యాదృచ్ఛికమే. ఈ గండాన్ని కాంగ్రెస్ ఎలా గట్టెక్కుతుందో చూడాలి మరి.